పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం రాత్రి అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. అయితే వేలాది మంది అభిమానులు తరలి వచ్చిన ఈ వేడుకలో ఒక లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, అలాగే నేపథ్య సంగీతం అందించిన థమన్ ఈ ఈవెంట్ కి దూరంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఏ సినిమా వేడుకైనా ఆయన తన మార్క్ ఎనర్జీతో అదిరిపోయే స్టేజ్ పర్ఫార్మెన్స్లతో సందడి చేస్తుంటారు. కానీ ఉస్తాద్ ఈవెంట్లో ఆయన కనిపించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. దీనికి తోడు ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఎస్ఎస్ థమన్ కూడా ఈ వేడుకలో కనిపించలేదు. ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు ఒకేసారి గైహాజరు కావటం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే డిఎస్పీ రాకపోవడంతో ఫిలిం నగర్ వర్గాల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సాంగ్స్ డిఎస్పీ కంపోజ్ చేసినప్పటికీ బీజిఎం బాధ్యతలు థమన్ కు అప్పగించడం పట్ల దేవిశ్రీ ప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఈవెంట్ కు రాలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తాను మ్యూజిక్ డైరెక్టర్ చేయని సినిమా వేడుకకు రావటం ఎందుకనే ఉద్దేశంతో థమన్ కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఉస్తాద్ వేడుకలో ఈ మ్యూజిక్ మ్యాజిక్ మిస్ అవటం పట్ల సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ జోరుగా సాగుతోంది.